రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ చుట్టూ తిరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఏపీకి పాకింది. తాజాగా ఫోన్ ట్యాప్కి గురైందని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ సిఈసికి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కోసం వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిందని ఆయన ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ చుట్టూ తిరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఏపీకి పాకింది. తాజాగా తన ఫోన్ ట్యాప్కి గురైందని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ సిఈసికి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కోసం వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిందని ఆయన ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు. ఆనంద్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ అయితే కలకలం సృష్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ మరొక ముందు తెలంగాణలో విచారణ పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలోనే మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. లోకేష్ ఫోన్ ట్యాప్ అయిందని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఏంటని కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. ఒక ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇటీవల కాలంలో, అంటే ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం అయితే ముఖ్యంగా మరి చర్చనీయాంశం ఉంటుంది. అయితే ఈసారి కూడా ఫోన్ ట్యాప్ అయిందంటూ కూడా మరి లోకేష్ ప్రధానంగా ఆరోపణలు అయితే చేస్తున్న నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ లో అంటే నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా, నిజంగా జరుగుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు మరి ఒక చర్చ జరుగుతుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ విధంగా మరి ముందుకొచ్చింది ఏందని ఒకసారి పరిశీలిస్తే అయితే మరి మన లోకేష్, టీడీపీ నాయకుడు లోకేష్ వాడుతున్నటువంటి ఫోన్ యాపిల్ ఫోన్ కావడం, అంతేకాకుండా యాపిల్ ఫోన్ నుంచి తనకు మరి సంకేతాలు వచ్చినాయి. అంతేకాకుండా తనను ఎలర్ట్ చేసింది ఫోన్, యాపిల్ కంపెనీ ఎలర్ట్ చేసిందంటూ కూడా వచ్చినటువంటి ఆరోపణల మీద మరి కనకమైనటువంటి రాజ్యసభ మాజీ సభ్యుడు, రాజ్యసభ సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే లీగల్ సెల్ గా మరి ఎన్నికల సమయంలో వ్యవహరిస్తున్నటువంటి కనకమేడల దీని మీద, ఈ అంశం మీద లోకేష్ ఫోన్ ట్యాప్ అయిందనే విషయం మీద ఆయన ఎన్నికల ప్రధాన అధికారికి మరి ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం ఈ వ్యవహారం మీద ఆయన ఎన్నికల అధికారిని కలిసి తమకు మరి ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి లోతుగా చర్చ జరగాలని, అంటే విచారణ జరిపించాలని కోరుతూ ఆయన ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా అవుతుంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి నిజాలు నిర్ధారణ చేయవలసిన అవసరం కూడా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఒక మరి వాదన అయితే వినిపిస్తున్న నేపథ్యంలో నాయకులకు సంబంధించినటువంటి ప్రధాన నాయకులు, ముఖ్యంగా ఎక్కువగా ప్రతిపక్ష నాయకులు ఫోన్ ట్యాప్ అవుతుంటుందని కూడా మనం చెప్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే మరి తెలుగుదేశం నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపులు చేశారంటూ కూడా గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి, కొంత విచారణ కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల తరుణంలో కూడా మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తెర మీదకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరి ముఖ్యమైన నాయకులు, టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్లు అయ్యాయా, ట్యాప్ జరుగుతుందా నిజంగానే కూడా కొంత నిజ నిర్ధారణ చేయవలసిన అవసరం కూడా ఉంది. కోటేశ్వరం, లోకేష్ సిఈసికి ఫిర్యాదు చేసినటువంటి ఈ నేపథ్యంలో మరి సిఈసి ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తా? ఆనంద్, నిన్న సాయంత్రం చేసినటువంటి ఈ ఫిర్యాదు మీద ఇప్పటివరకు కూడా మరి ఈసీ స్పందించలేదు. ఇక అయితే మరి ఈ రోజు స్పందించే అవకాశం ఉందని కూడా చూస్తూ ఉన్నారు. అయితే ఎవరికి నోటీసులు ఇస్తారు ఏంటి అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది, ఉత్కంఠభరితంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీక్రెట్ గా జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారు, ఏంటి, ఎందుకు చేస్తున్నారు అనేది కూడా కొంత విచారణ జరపవలసి ఉంది, కొంత దర్యాప్తు జరపవలసిన అంశం కాబట్టి ఈ వ్యవహారాన్ని మరి డీజీపీకి
మరి ఈసీ మరి సూచిస్తారా, లేకపోతే మరి ఈ ఎన్నికల సంఘమే మరి ప్రత్యక్షంగా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేపడుతుంది అనేది కూడా కొంత మరి సమాచారం అయితే రావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే మరి తెర మీదకి వచ్చింది కాబట్టి మరి లోకేష్ ఫోన్ మాత్రమే కాకుండా మరికొంతమంది ఫోన్లు ఏమైనా ట్యాప్ అయ్యాయని కూడా కొంత విచారణ జరపవలసిన అవసరం కూడా ఉందంటే అవుతుంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వ వైసీపీ నుంచి మాత్రం చెప్తూ ఉన్నారు ఇదంతా బూటకం అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా లేని ఫోన్ ట్యాపింగ్ మరి తెర మీదకు తెచ్చి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం కూడా విడ్డూరంగా ఉందని కూడా వైసీపీ నాయకులు మరి చెప్తూ ఉన్న పరిస్థితి. అయితే దర్యాప్తులో మాత్రమే అసలు జరిగిందా లేదనే మాత్రం తెలుస్తుంది. ఈసీ కూడా మరి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుందని కూడా కొంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఆనంద్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.